హాయ్ అండి. అందరికి నమస్కారం. మనకి రైల్వేలో గ్రూప్ డి పోస్ట్‌ల కింద భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈటికి ఎండింగ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 22 లాస్ట్ డేట్‌గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే వీటికొచ్చేసరికి 22 లాస్ట్ డేట్. అయితే వీటికి ఏమన్నా కరెక్షన్స్ ఉంటే అవి చేసుకోవడానికి కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆ టైం వచ్చేసరికి 25 నుంచి నెక్స్ట్ మంత్ 6థ్ వరకు. అంటే ఎగ్జాక్ట్‌గా 10 డేస్ వరకైతే ఇవ్వడం జరిగింది. అంతేగాక ఏమన్నా మోడిఫికేషన్స్ ఏమన్నా చేంజెస్ ఏమన్నా చేసుకోవాలి అంటే దానికి ఫీజయితే చెల్లించి రూ. 250 ఫీజయితే చెల్లించి మోడిఫికేషన్ చేంజ్ చేసుకోవడానికి గూడా అవకాశం అయితే ఇచ్చారు. అయితే ఈటికి 22 తారీఖు లాస్ట్ డేట్ అన్నాం గదా! అయితే దీనికి ఫీజు పే చేయడానికి మాత్రం ఒక 2 డేస్ ఎక్స్‌టెన్షన్ అయితే టైమ్ ఇచ్చారు. అంతే కాకుండా ఈటికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దీనికి ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10థ్ అండ్ ఐటీఐ. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఈటికైతే అప్లై చేసుకోవచ్చు. అదే కాక ఎవరైతే ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారో వాళ్ళు అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి 22nd సెకండ్ అంటే ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అనేది సారీ. ఈ నోటిఫికేషన్‌కి డేట్ అయితే ఇచ్చారు గదా! ఈ డేట్ భర్తీ అయ్యేలోపు వాళ్ళ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయగలరు. వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అంతే కాకుండా వాళ్ళ సర్టిఫికేట్ 22 తర్వాత పాస్ అవుతారు. వాళ్ళ సర్టిఫికేట్ వచ్చిద్ది అనే వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. దయచేసి గమనించి 22 లోపు ఎవరికైతే సర్టిఫికేట్ వచ్చిద్దో వారు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వటం జరిగింది. అంతే కాకుండా వీటికి అప్లై చేసేటప్పుడు మన మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ యాక్టివ్‌లో ఉన్న నంబర్ అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే బోర్డ్ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మనకి సెండ్ చేయాలంటే ఆఫ్‌లైన్ అయితే చేయరండి. ఎగ్జాక్ట్‌గా మనం ఇచ్చిన ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చామో దానికి లేదా ఈమెయిల్ ఐడీకైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈటొచ్చేసరికి ఒకవేళ ఆర్డర్ వచ్చేసరికి ఎగ్జామ్స్ తర్వాత ఫస్ట్ సీబీటీ తర్వాత పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఈ ఆర్డర్‌లో అయితే ఉండటం జరుగుతుంది. ఇకపోతే ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసరికి రూ. 500 ఉంటుంది. ఏది అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి. అదే ఎస్సీ, ఎస్టీలకైతే రూ. 250 ఉంటుంది. అదే 500 కూడా 400 రిఫండ్ వచ్చేస్తుంది. 400 రిఫండ్ ఎప్పుడొస్తుంది అంటే ఫస్ట్ సీబీటీ అయిపోయిన తర్వాత రూ. 400 మీరిచ్చిన అకౌంట్ నంబరు లేదా ప్రతి ఒక్కరికి ఆన్‌లైన్ పేమెంట్ ఉండిద్ది. ఫోన్‌పే, గూగుల్ పే. మీరు ఏ నంబర్ అయితే ఇస్తారో ఆ నంబర్‌కి రిటర్న్ అయితే రావటం జరుగుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీల వాళ్ళకి రూ. 250 అలాగే వుమెన్స్‌కి రూ. 250 అయితే ఉంటుంది. వాళ్ళకి గూడా సీబీటీ 1 అయిపోయిన తర్వాత ఎంబటనే రిఫండ్ అయితే రావడం జరుగుతుంది. అంటే మాక్సిమం మనకి ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి రూ. 100 పడుతుంది. అదే వుమెన్స్‌కి, ఎస్సీ, ఎస్టీలకైతే మాక్సిమం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈటీకొచ్చేసరికి 1:3 రేషియోలో క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది. అంటే ఒక పోస్ట్‌కొచ్చేసరికి ముగ్గురు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ వచ్చేసరికి 1:1 రేషియోలో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఈటికొచ్చేసరికి ఎగ్జామ్ వచ్చేసరికి 100 మార్క్స్‌కి ఉంటుందండి. టైమ్ వచ్చేసరికి 90 మినిట్స్. ఆ 100 మార్క్స్ కూడా మ్యాథమెటిక్స్‌లో 25, రీజనింగ్‌లో 30, కరెంట్ అఫైర్స్‌లో 20, జనరల్ సైన్స్‌లో 25 మొత్తంగా 100 మార్క్స్ అయితే ఉంటుంది. టైమ్ వచ్చేసరికి 90 మినిట్స్ ఉంటుంది. కాకపోతే దీనికి 1/3 నెగెటివ్ మార్కింగ్ కూడా అయితే ఉంటుంది. దయచేసి గమనించండి. నెగెటివ్ మార్కింగ్ ఉంది. మీకు ఎంత మట్టుకైతే వస్తుందో అంత మట్టుకే పెట్టేసి వచ్చేసేయండి. అంతేగాని ఆప్షన్స్ ఉన్నాయి, క్వెషన్స్ ఉన్నాయి. ఏదో ఒకటి కరెక్ట్ అవుతుందిలే అనైతే దయచేసి పెట్టమాకండి. దయచేసి గమనించి మీకు ఎంత మట్టుకైతే వస్తుందో అంత మట్టుకే పెట్టేసేయండి. కాకపోతే ఏజ్ వచ్చేసరికి 18-33 సంవత్సరాల వరకైతే ఏజ్ లిమిట్ ఉంది. కాకపోతే ఓబీసీలకి వచ్చేసరికి 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ ఉంది. ఎస్సీ, ఎస్టీలకి 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ అయితే ఉంది. దయచేసి గమనించి అంటే 18-36 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు లేదా 38 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీలే 38 సంవత్సరాలు ఉన్నవాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆరికైతే అవకాశం ఉంది. కాకపోతే ఈటికి మినిమమ్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 40% రావాలి.
ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గూడా 40% రావాలి. ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ, ఎస్టీ‌లకి గూడా 30% అయితే రావాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ అసలకి ఈ 32,000 పోస్టులు గూడా మొత్తంగా 14 రకాల పోస్టులైతే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ 14 రకాల పోస్టులు గూడా ఏమేం పోస్టులున్నాయి? ఏ ఏ డివిజన్‌లో ఎన్ని పోస్టులున్నాయి అనేది ఇప్పుడొకసారి చూస్తే అసిస్టెంట్ పోస్టులొచ్చేసరికి అసిస్టెంట్ ఎస్ఎన్‌టీ గ్రేడ్, అసిస్టెంట్ మెకానికల్, అసిస్టెంట్ బ్రిడ్జ్ అంటే ఇంజినీరింగు, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ మెకానికల్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ లోకో ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషను, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ వే వే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ టీఆర్‌డి, పాయింట్స్ మెన్, ట్రాక్ మెయింటెనెన్స్. ఇవన్నీ అయితే 14 రకాల పోస్టులయితే ఉన్నాయి. ఈ 14 రకాల పోస్టులు గూడా మొత్తం కలిపి 32,000 పోస్టులయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇకపోతే సికింద్రాబాద్‌లో వచ్చేసరికి మొత్తంగా 1642 పోస్టులయితే భర్తీ చేయడం జరుగుతుంది. అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 710 పోస్టులున్నాయి. ఎస్సీ వాళ్ళకి 235, ఎస్టీ వాళ్ళకి 144, ఓబీసీ వాళ్ళకి 415, ఈడబ్ల్యూఎస్‌కి 136 పోస్టులయితే భర్తీ చేయడం జరిగింది. ఇవన్నీ కలిపి 1642 పోస్టులయితే ఉన్నాయి. ఇకపోతే మిగతా డివిజన్‌లలో ఎన్ని పోస్టులున్నాయనేవి ఇప్పుడొకసారి చూస్తే చెన్నైలో 2694 పోస్టులు, ఢిల్లీలో 4785 పోస్టులు, బిలాస్‌పూర్‌లో 1337 పోస్టులు, భువనేశ్వర్‌లో 964, జబల్పూర్‌లో 1614, హుబ్లీలో 506, జైపూర్‌లో 1433, ముంబైలో 4672 పోస్టులు, గోరఖ్‌పూర్‌లో 1370, గౌహతిలో 2048, కోల్‌కత్తాలో 1817, ముంబైలో 3244 అంటే ముంబై వచ్చేసరికి 2 సార్లొచ్చిందండి. సెంట్రల్ రైల్వే ఇంకోటొచ్చేసరికి వెస్టర్న్ రైల్వే. ఈ 2 డివిజన్‌లలో 2 అయితే భర్తీ చేయడం జరుగుతుంది. హజీపూర్‌లో 1251, ప్రయాగ్‌రాజ్‌లో 2020, కోల్‌కతాలో 1044 పోస్టులు, సికింద్రాబాద్‌లో 1642 పోస్టులైతే భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తంగా కలిపి 32,438 పోస్టులైతే భర్తీ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో అంటే మాక్సిమం 10థ్ ఇంటర్, ఐటీఐ డిగ్రీ ఈ ఉన్న వాళ్ళందరూ ఈ గ్రూప్ డి పోస్టులు అయితే అప్లై చేసి మీ రైల్వే జాబ్‌ని కన్ఫర్మ్ చేసుకుంటారని జెప్పి ఆశిస్తున్నాం. ఓకే అండి. థాంక్ యూ. ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వారికి మన డిస్క్రిప్షన్‌లో అప్లై చేసుకోవడానికి లింకు, అలాగే పూర్తి డీటెయిల్డ్‌గా నోటిఫికేషన్ చూడాలి అనుకుంటారో వారికి మన డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ గూడా మన డిస్క్రిప్షన్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించి అప్లై చేసుకోవడానికి మన ఛానెల్‌లోనే అప్లై చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం.